ఈరోజు మనం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం అసలు జనపదాలు, మహాజనపదాలు అంటే ఏంటి? వాటి ఆవిర్భావానికి కారణాలేంటి? అనే దాని మీద ప్రధానంగా నేర్చుకుంటాం. దాంతోపాటుగా జనపదాల నుండి రాజ్యాల వరకు భారతదేశంలో రాజకీయ పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ప్రధానమైన విషయం ఏంటి అంటే ఆ కాలంలోని సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలి. అంటే సమాజం ఏ రకంగా ఉంది, రాజకీయ పరమైన అంశాలు ఏమున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం నేర్చుకుని ఎగ్జామ్కి సన్నద్ధమవ్వాలి. హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా, యమునా నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నది లోయ అంటారు. ఇక్కడ మనకి కవర్ అయ్యే బిట్ ఏంటి అంటే ఇవి భారతదేశంలో ఉన్న భూస్వరూపాలు అని మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం. ప్రధానంగా భారతదేశంలో 6 రకాలైనటువంటి ఫిజికల్ ఫీచర్స్ని మనం చదువుకుంటాం. వాటిలో ఉత్తరాన ఉన్నది హిమాలయాలు, అదేవిధంగా దక్కన్ పీఠభూమి. ఈ రెండిటికి మధ్య ఉన్నదాన్ని గంగా సింధు మైదానాలు అంటారు. ఇక్కడ ఈ గంగా సింధు మైదానాలు దేని మధ్యలో ఉన్నాయి అంటే పైన ఉన్న హిమాలయాలకి, కింద ఉన్నటువంటి దక్కన్ పీఠభూమికి మధ్య ఉన్నాయి, లేదా ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాలు వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ఇక్కడ ఈ పేరా నుంచి మనం నేర్చుకునే మరో బిట్ ఏంటి అంటే ఈ ప్రాంతంలో వివిధ తెగలు. తెగ అంటే ఒకే రకమైన లక్షణాలు కలిగి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలను పాటించేటటువంటి ప్రజా సమూహాన్ని తెగ అంటున్నాం. అందులో వివిధ రకాల తెగల్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ తెగనే మనకు సంస్కృతంలో ఏమని పిలుస్తున్నాం అంటే జన అని పిలుస్తున్నారు. అంటే ఒకే సమూహానికి చెందినటువంటి ప్రజలు అని అర్థం అన్నమాట. వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే స్థిరపడ్డారో ఆ ప్రాంతాన్ని పదము అని, ఈ ప్రజా సమూహం స్థిరపడిన ప్రాంతం కాబట్టి దానికి జనపదము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికివేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. బహుశా ఈ ప్రాంతాల్లో వేరు వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండవచ్చు. ఇక్కడ సాధారణంగా వీళ్ళ యొక్క స్థిర నివాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2700 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. వీళ్ళు ప్రధానంగా ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దేంతో తయారు చేసినవంట, ఇనుపుతో తయారు చేసినటువంటి వస్తువులను ఉపయోగించారు. వ్యవసాయ అభివృద్ధి గావించారు అని మనం చూడవచ్చు. వ్యవసాయం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో క్రమేణా చిన్న చిన్న సమూహాలు కాస్త పెద్ద గ్రామాలుగా, లేదా ఆ తర్వాత కాలంలో పట్టణాలు కూడా ఆవిర్భావం చెందాయి అన్న విషయాన్ని కూడా గమనించాలి. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులు సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాల్లో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా
పటిష్టంగా ఉండేది అని ఇచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ మహాజనపదము అంటున్నాడు. ఇక్కడ జనపదము అంటే ఏంటంటే అది మనం సాధారణంగా ఒక చిన్న ప్రజా సమూహం అని దాన్ని తెలుసుకోవచ్చు. చిన్న ప్రజా సమూహం, తక్కువ మంది ఉన్నటువంటి ప్రజలు సమూహాన్ని జనపదం అంటున్నాడు. అదే కాకుండా మహాజనపదం అంటే ఎప్పుడైతే అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుందో, అనేక వనరులు అనేవి అందుబాటులోకి వచ్చినాయో, ఇక్కడ అన్ని ప్రాంతాలు అభివృద్ధికి అనుకూలంగా ఉండవు. కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. అంటే నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం గానీ, లేతే అడవులు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, లేదా వనరులు వివిధ రకాలైనటువంటి ఖనిజ వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాలు గానీ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం కూడా అంతే కదా! ఎక్కడైతే అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుందో ప్రజలు ఎక్కువగా అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు స్థిరపడ్డారు. ఎక్కువ మంది ప్రజలు స్థిరపడ్డారు. కాబట్టే ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద సమూహాలు ఉంటున్నాయి కాబట్టి ఆ జనపదాలను ఏమని పిలుస్తున్నాం అంటే మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలవడం జరుగుతుంది. ఈ మహాజనపదం యొక్క సాధారణమైన లక్షణాలు ఏంటి అంటే దీనికి ప్రత్యేకంగా ఒక రాజధాని నగరం ఉండడం, రక్షణ పరంగా పటిష్టంగా అంటే చుట్టూ కూడా జనపదం చుట్టూ కూడా రక్షణ కోటలు ఉండడం, లేకపోతే రాజుతో ప్రత్యేకంగా ఒక రాజుతో పరిపాలించబడడం, ఒక పరిపాలనా సమూహం ప్రత్యేకంగా ఉండడం అనేది దీని లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మ్యాప్‌ను మనం పరిశీలించినట్లయితే ఈ మ్యాప్‌లో మనకి 16 మహాజనపదాలు వాటి యొక్క అవి ఎక్కడున్నాయి భారతదేశంలో గానీ, పక్కనున్న దేశాల్లో గానీ అవి ఎక్కడున్నాయి అనే విషయాన్ని ఈ మ్యాప్‌లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ప్రధానమైనది. ఎందుకు అంటే ఇందులో మొదటి బిట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, ఆ కాలంలో ఉన్న మొత్తం మహాజనపదాల సంఖ్య ఎంత అనే బిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంత అంటే మొత్తం 16 మహాజనపదాలు ఉండడం అనేది మనం చూడవచ్చు. తర్వాత 16 మహాజనపదాల యొక్క పేర్లేమిటి? లేదా ఆ 16 మహాజనపదాలకి కూడా ఇక్కడ మనకి రాజధాని నగరాలనేవి కనిపిస్తున్నాయి. ఆ రాజధాని నగరం అనవచ్చు. అంటే జనపదం పేరిచ్చి అది ఏ రాజధాని, దాని యొక్క రాజధాని ఏమిటి అని అడగొచ్చు. లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద కూడా ఇవ్వచ్చు. అంటే ఒకవైపు జనపదం పేరిచ్చి వేరొక వైపు రాజధానులిచ్చి మ్యాచ్ ఇమ్మని కూడా అడగొచ్చు. ఇంకా ఎలాంటి బిట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి అంటే, మరి మొత్తం జనపదాల సంఖ్య 16 మహాజనపదాలున్నాయి. ఇందులో ఒక 2 మహాజనపదాలు మన దేశం అవతల ఉండడాన్ని మనం చూడొచ్చు. ఆ 2 మహాజనపదాలు ఏంటి అని అడగొచ్చు. లేదా అదే ఈ 16 మహాజనపదాలు మనకి రెండేమో దేశం అవతల కనిపిస్తున్నాయి. మరియు మిగిలినవి ఉత్తర భారతదేశంలో కనిపిస్తున్నాయి. మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదం ఏది? ప్రధానమైన ఇక్కడి నుంచి అడగడానికి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఒక ఏకైక మహాజనపదం ఏది అంటే అస్మక. ఇది ఎక్కువ సార్లు అడిగిన బిట్టు. మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. లేకపోతే ఈ ఈ ఏవైతే మహాజనపదాలు ఉన్నాయో ఇవి ఏ నది ఒడ్డున ఉన్నాయి అనే బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు అసలు 16 మహాజనపదాలు ఏంటి అని మనం చూస్తే కనుక, ముందు మన భారతదేశానికి అవతల వైపు ఉన్న 2 జనపదాలు ఏంటి అంటే, ఒకటి ఇందులో ఈ 16 మహాజనపదాల్లో భారతదేశానికి అవతలి వైపు అంటే భారతదేశంలో లేని 2 జనపదాలు ఏంటి అంటే, ఒకటి గాంధార, 2 కంబోడియా అని ఇచ్చాడు. ఇది కాంబోజా అని కూడా పిలుస్తారు. వీటి రాజధానులు మనకు చూస్తే గాంధార దీని రాజధాని తక్షశిల అని, అదే కంబోడియా రాజధాని పూంచా అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇది ఇంపార్టెంట్ అయింది. గాంధార యొక్క రాజధాని ఏది అని అడగడానికి అవకాశం ఉంది. తక్షశిల రాజధాని అని గుర్తుపెట్టుకోండి. మరియు ఈ గాంధార అనేది ఏ నదికి ఇరువైపులా ఉంది లేదా ఏ నది ఒడ్డున ఉంది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇది సింధు నది ఒడ్డున ఉంది. ఇది ఈ పైనుంచి వచ్చే ఈ నది పేరు ఏంటి అంటే సింధు నది. ఈ సింధు నది ఒడ్డున ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఇంకా మూడో మహాజనపదం వచ్చేసరికి కురు.
కురు జనపదం. ఈ కురు జనపదం యొక్క రాజధాని నగరం హస్తినాపురము. హస్తినాపురము. కురు రాజధాని ఏది అంటే హస్తినాపురం. ఈ హస్తినాపురం మనకి ప్రధానంగా ప్రస్తుతం అయితే మన దేశ రాజధాని ఢిల్లీ మరియు హర్యానా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది ఈ ప్రాంతం ఉందని మనం చెప్పవచ్చు. అయితే కురు ఈ మహాజనపదానికి ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇది మనకి యమునా నది అవుతుంది. యమునా నది ఒడ్డున ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత మూడో రాజధాని వచ్చేసరికి సూరసేన. సూరసేన వీళ్ళ యొక్క మహాజనపదం సూరసేన. వీళ్ళ యొక్క రాజధాని మధుర. మధుర వీళ్ళ యొక్క రాజధాని. ఈ మధుర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉందని మనం గ్రహించాలి. తర్వాత వచ్చేసరికి మత్స్య. మత్స్య మహాజనపదం. వీళ్ళ రాజధాని విరాట నగరం. ఇది ప్రస్తుతం రాజస్థాన్లో ఉందని మనం గ్రహించాలి. తర్వాత అవంతి. అవంతి వీళ్ళ యొక్క రాజధాని నగరం, ఈ మహాజనపదం రాజధాని నగరం ఏది అంటే ఉజ్జయిని. అవంతి యొక్క రాజధాని నగరం ఉజ్జయిని. ఇది ఉన్నటువంటి నది ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇది క్షిప్రా. క్షిప్రా అనే నది ఒడ్డున ఉంది. ఇది చంబల్ నది యొక్క ఉపనది కింద మనం చూడవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పాంచాల. పాంచాల అనేది వీళ్ళ యొక్క రాజధాని నగరం అహిఛత్ర. అహిఛత్ర పాంచాల అహిఛత్ర అనేది రాజధాని నగరం అయితే ఇది మనకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2 రాష్ట్రాల్లోనూ దీని యొక్క విస్తీర్ణం ఉంది అని చెప్పొచ్చు. తర్వాత ఇది గంగానది ఒడ్డున ఉండడాన్ని మనం చూడవచ్చు. తర్వాత వచ్చేసరికి కోసల. కోసల ఈ కోసల యొక్క రాజధాని కోసల యొక్క రాజధాని ఏది అంటే ప్రవస్తి. స్రవస్తి అంటారు, ప్రవస్తి అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కోసల యొక్క రాజధాని నగరం ప్రవస్తి. తర్వాత వచ్చేసరికి వత్స. వత్స రాజధాని నగరం కౌశాంబి. వత్స రాజధాని నగరం కౌశాంబి. తర్వాత వచ్చేసరికి చేది. చేది వీళ్ళ యొక్క రాజధాని నగరం వచ్చేసరికి సోతివతి. సోతివతి. అదేవిధంగా కాశీ. కాశీ. కాశీ రాజధాని కాశీ. నెక్స్ట్ మల్ల. మల్ల వీళ్ళ యొక్క రాజధాని నగరం వచ్చేసరికి కుసినార. మల్ల రాజధాని నగరం కుసినార. తర్వాత వజ్జి. వజ్జి వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసరికి వైశాలి. వజ్జి వైశాలి. వజ్జి వైశాలి. తర్వాత తర్వాత మహాజనపదం మగధ. మగధ యొక్క రాజధాని నగరం వచ్చేసరికి రాజగృహ. రాజగృహ వీళ్ళ రాజధాని రాజగృహ. తర్వాత వచ్చేసరికి అంగ. అంగ రాజధాని వచ్చేసరికి చంప. అంగ అనే మహాజనపదం రాజధాని వచ్చేసరికి చంప. ఈ అంగ మహాజనపదం ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఉండడాన్ని మనం చూడవచ్చు. అదే మగధ వస్తే బీహార్. అదే ఉజ్జి అయినా కానీ బీహార్. తర్వాత మనకి ఇక్కడ కాశీ ఉత్తరప్రదేశ్, లేకపోతే మల్లా అది కూడా బీహార్లో ఉంది. ఇలా తర్వాత వచ్చేసరికి వత్స కానీ లేకపోతే కోసల కానీ ఇవన్నీ కూడా ఇవి మనకు ఉత్తరప్రదేశ్లో ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత చేది వచ్చేసరికి మళ్ళీ మధ్యప్రదేశ్. అవంతి ఉజ్జయిని మనకు తెలుసు, ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. ఇక ఇందాక చెప్పినట్టే దక్షిణ భారతదేశంలో గల ఏకైక మహాజనపదం ఏది అంటే అస్మక జనపదం. వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసరికి పైథాన్ లేదా ప్రతిష్టాన. పైథాన్ లేదా ప్రతిష్టాన వీళ్ళ యొక్క రాజధాని నగరం. ఎక్కువ మనకు జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడిగినటువంటి బిట్ కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది. అంటే దక్షిణ భారతదేశంలో కల ఏకైక జనపదం ఏది అని, లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం అస్మక అయితే దాని యొక్క రాజధాని నగరం ఏది అని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ మహాజనపదం ఉన్నటువంటి అంటే ఏ నది ఒడ్డున ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గోదావరి నది ఒడ్డున ఉండడాన్ని మనం
గ్రహించవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున అస్మక అనే మహాజనపదం ఉంది. యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న జనపదం ఏది అని ఇక్కడ బిట్ అడగడం జరిగింది. యమునా నదికి ఇరువైపులా ఉన్నది కురు. కురు అనే జనపదం ఉంది. దీనికి రాజధాని చెప్పుకున్నాం మనం హస్తినాపురం. తర్వాత వచ్చేసరికి పాంచాల. పాంచాల జనపదం డాష్ నదికి ఇరువైపులా ఉందంటున్నాడు. పాంచాల అనేది గంగా నదికి ఇరువైపులా ఉంది అని మనం చెప్పవచ్చు. తర్వాత సూరసేన. సూరసేన ఈ జనపదానికి చూడండి బిట్టు. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ఏది అంటున్నాడు. సూరసేనకి పశ్చిమ దిక్కున ఏముంది అంటే మత్స్య అనే జనపదం ఉంది. అదేవిధంగా అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం ఏది అంటున్నాడు. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం అంటే పైన అన్నిటికంటే పైన ఉన్న జనపదం కంబోడియా. దీన్ని కాంబోజా అని కూడా పిలుస్తాం. అదే గోదావరి నదీ తీరాన్ని నెలకొన్న జనపదం అంటున్నాడు. చెప్పాం ఆల్రెడీ అస్మక. తర్వాత గాంధార జనపదం డాష్ ఏ నది ఒడ్డున నదీ తీరాన నెలకొంది. సింధు నది గాంధార. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. దీని రాజధాని నగరం వచ్చేసరికి తక్షశిల. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే సింధు నది ఒడ్డున ఉంది. గాంధార సింధు నది ఒడ్డున ఉంది. అక్కడ ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది అంటున్నాడు. అయితే ఈ జనపదాల గురించి ప్రస్తావన మనకి ఎక్కువగా బౌద్ధ మత గ్రంథాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ఇతిహాసం అంటున్నాడు కాబట్టి దీనికి మనకి జనపదాల ప్రస్తావన మనకి ప్రధానమైనటువంటి ఇతిహాసం మహాభారతంలో కూడా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా మహాజనపదాల గురించి మనం ఏ రకంగా తెలుసుకోగలం? అసలు మన సోర్స్ ఏంటి? ఎప్పుడో పూర్వకాలంలో 2700 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ జనపదాల గురించి మనం తెలుసుకోవడానికి సోర్సెస్ ఏమున్నాయి అని చూస్తే మనం ఇక్కడ గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి మా కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగాలోయలో వందలాది ప్రాంతాల్లో పురాతన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు అంటున్నాడు. హస్తినాపురం దీన్నే మనం ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం అంటే ఢిల్లీ అని పిలుస్తున్నాం. హస్తినాపురం యొక్క ప్రస్తుత పేరు ఏది అంటే ఢిల్లీ. తర్వాత అత్రంజికేరా, కోసాంబి ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలన్నమాట. పాటలీపుత్రం మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. ఇక్కడే ఎక్కువగా పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ భూమిని తవ్వకాలు జరిపి అక్కడ ఆ కాలంలో ఉపయోగించిన వస్తువుల్ని కనిపెట్టడం జరిగింది అంటున్నారు. అంటే ఈ బిట్ నుంచి మనం ఈ పేరా నుంచి మనం అసలు మనకి ఆధారం సోర్సెస్ ఏంటి వీళ్ళ గురించి తెలుసుకోవడానికంటే ఒకటి పురావస్తు ఆధారాలు అంటే భూమిని తవ్వడం ద్వారా వచ్చినటువంటి వస్తువుల ద్వారా తెలుసుకోవడం ఒకటి. 2 పుస్తకాల ద్వారా అంటే ఆ కాలంలో రచయితలు ఉన్న కవులు కానీ రాసిన పుస్తకాల ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 2 వనరులు అనేవి మనకి ఆధారం అని చెప్తున్నాడు అనమాట. పురావస్తు ఆధారాలు లేదా తవ్వకాలు, 2 కవులు రాసినటువంటి పుస్తకాలు. నెక్స్ట్ ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనవి. అంటే ఆ కాలంలో అంటే ఒక సైన్స్కి సంబంధించినవి ఇలాంటివి కాకుండా మతానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి. కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలైన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగ్గానికాయ, మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన ముఖ్యమైన గ్రంథాలు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి పుస్తకాల గురించి చూస్తే కనుక మనం వీటి ఎక్కువ దేనికి సంబంధించినవి అంట ఈ పుస్తకాలన్నీ కూడా కవులు మతానికి సంబంధించి ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన పుస్తకాలను ఇక్కడ రాయడం మనం గమనించవచ్చు. అయితే కేవలం అవి మతపరమైన విషయాలే కాకుండా ఆ కాలంలో
సమాజంలో ప్రజలు ఎలా జీవించారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అక్కడ పరిపాలనా విధానం ఏంటి అనే విషయాలు కూడా ఈ మత సంబంధమైన పుస్తకాల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్వదేశీ రచనలు అని చెప్పవచ్చు అనమాట. అంటే మన దేశానికి సంబంధించిన రచయితలు, కవులు రాసినటువంటి పుస్తకాలు. అదే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి మన రాజ్యాలు, మన దేశంలో ఉన్న మహాజనపదాలకి వచ్చి ఇతర దేశాలకు సంబంధించిన కవులు, రచయితలు రాసినటువంటి విదేశీ రచనల ద్వారా కూడా, అంటే స్వదేశీ రచనలు మరియు గ్రీకులు వంటి వాళ్ళు లేదా చైనీస్ రచించినటువంటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా కూడా, అంటే విదేశీ రచనల ద్వారా కూడా మనం మహాజనపదాల గురించి తెలుసుకోవచ్చు. మరి కొన్ని ముఖ్యమైనవి చూసినప్పుడు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించినవి. ఈ రెండు కూడా బౌద్ధ మతానికి సంబంధించినవి. దిగానికాయ, మధ్యమ నికాయ అనేవి. అదేవిధంగా హెరోడోటస్ చరిత్ర, ఇవన్నీ కూడా మనకి ఆధారాలు. మనం మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 మనం లిఖిత ఆధారాలు లేదా రాయబడినటువంటి పుస్తకాలు. ఈ రాయబడిన పుస్తకాల లక్షణం ఏంటి అంటే ఆ కాలంలో దేని గురించి రాశారో ప్రధానంగా మతం గురించి రాయడం జరిగింది. అయినప్పటికీ ఆనాటి సమాజం గురించి కూడా అందులో ప్రస్తావన ఉండడం మనం చూడవచ్చు. తర్వాత వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం అంటున్నాడు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టు ఉపనిషత్తులు అనగా ఏమిటి? అంటే ఉపనిషత్తు అనే దానికి అసలు అర్థం ఏంటి మనం చూస్తే కనుక, ఉపనిషత్తు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం. వచ్చి చేరువుగా కూర్చోవడం అంటే దగ్గరగా కూర్చోవడం అని అర్థం. అంటే ఎవరికి దగ్గరగా కూర్చోవడం ఇక్కడ? ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు అంటున్నాడు. అంటే ఉపనిషత్తు అంటే మనకి ఏమర్థమైందంటే గురువుకి, అంటే ఉపాధ్యాయుడికి, టీచర్కి దగ్గరగా కూర్చోవడం అని అర్థము. దగ్గరగా కూర్చోవడం అంటే ఉపాధ్యాయుడు లేదా విద్యార్థి ఓ చోట కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, సంభాషించుకుంటారు, అంటే చర్చించుకుంటారు. దేని గురించి? వేదాల్లో ఉన్నటువంటి విషయాల గురించి లేదా ఈ ఈ విశ్వం గురించి వాళ్ళు చర్చించుకుంటారు. ఈ చర్చల్లో వాళ్ళకి బోల్డన్ని రకరకాల ప్రశ్నలు వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మనం ఎక్కడి నుండి వచ్చామని, లేదా మరణం అంటే ఏంటి, అసలు జననం అంటే ఏంటి, ఒక మనిషి పుట్టుక ఏంటి, తర్వాత మరణించడం, మరణించిన తర్వాత ఇంకా ఏమైనా జీవితం ఉంటుందా, అంటే మరణం తర్వాత మనం అనుకునే నరకం లేదా స్వర్గం ఇలాంటివి నిజంగా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క లక్షణాలు లేదా ఏంటి అనే విషయాలు, ఇలాంటి మొదలైన విషయాల గురించి చర్చించుకొని వాదోపవాదనలు చేసుకుని వాళ్ళు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలు రాయబడినటువంటి గ్రంథాలే మనకి ఉపనిషత్తులు అని చెప్పవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఇక్కడ బిట్ ఏంటి అంటే ఉపనిషత్తులు దేనిలో భాగము అంటే వేదాలలో భాగం. మనకు తెలుసు వేదాలు మొత్తం 4 ఉన్నాయని తెలుసు. మనకి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని ఆ వేదాలకు సంబంధించిన అందులో భాగాలే ఏంటి అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తు అనగా ఏంటి? రెండో ప్రశ్న, ఉపనిషత్తు అనగానేమి అంటే ఉపనిషత్తు అనగా అంటే అర్థం ఏంటి? వచ్చి చేరువుగా కూర్చోవడం లేదా దగ్గరగా కూర్చోవడం. ఎవరికి దగ్గరగా కూర్చోవడం అంటే గురువుకి దగ్గరగా కూర్చుని సంభాషించడం అనేది మనం చూడవచ్చు. ఇంకా ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారని తెలిసింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గహపతి అనగా ఎవరు లేదా గృహపతి అనగా ఎవరు అనేవచ్చు. ఎవరంటే వీళ్ళు భూ యజమానులు. అలా కాకుండా మహాజనపదాల కాలంలో భూ యజమానులను ఈ పేరుతో పిలిచేవారు అని ఇవ్వచ్చు. ఏ పేరుతో పిలిచేవారంట? భూ యజమాని అంటే భూమి కలిగినటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. ఇక్కడ భూ యజమాని అంటే వాళ్ళు కూడా యజమానులు కూడా భూములు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యవసాయ క్షేత్రాలు అంటే వ్యవసాయ భూముల్లో పనిచేయడం అనేది అక్కడ యొక్క మనం ఒక విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేయడమే కాకుండా ఇంకేం జరిగింది, వారు దాసులను లేదా బానిస, అంటే ఇక్కడ దాసులు అంటే అర్థం ఏంటి అంటే బానిసలు అని అర్థం. ఈ బానిసలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి యుద్ధాలలో బందీలై రైతులకు అమ్మబడిన వారు.
అంటే రాజుగారు వేరే రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను బందీలుగా చేసి వాళ్ళని వీళ్ళ రాజ్యం తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరిగేది. వాళ్ళని ఏమని పిలుస్తున్నాం అంటే ఇక్కడ బానిసలు అని. మరొక పేరు ఏంటి అంటే దాసులు అని పిలుస్తున్నాం అనమాట. దాసు అనగా ఎవరు అంటే బానిస అని గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళను కూడా ఉపయోగించేవారు. అంతేకాకుండా బత్తుక అనే పని వాళ్ళకు కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గృహపతులకు ఎక్కువ భూములు ఎక్కువ ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. ఓకేనా. ఇక్కడ మనం చూస్తే మరో ఇంపార్టెంట్ బిట్టు అలా అడగడానికి 100% అవకాశం ఉన్న బిట్ ఏది అంటే బత్తుక. బత్తుక అంటే ఎవరు అనేది రావచ్చు. వీళ్ళు కూడా ఎవరు పనివాళ్ళే. చూడండి ఇక్కడ దాసుల్ని పనులు చేయించుకోవడానికి ఉపయోగించారు. దాసులు లేదా బానిసల్ని పనులు చేయించుకోవడానికి ఉపయోగించేవారు. రెండో రకం పనివాళ్ళు ఎవరు అంటే బత్తుక. మరి ఏంటి దాసులకి బత్తుకకి తేడా ఏంటి అంటే దాసులను ఏ రకమైన కూలి పని ఇవ్వకుండా అంటే వాళ్ళు చేసిన పనికి ఏ రకమైన డబ్బులు చెల్లించకుండానే వాళ్ళతో పని చేయించుకునేవారు. కానీ బత్తుక అనేవాళ్ళు వీళ్ళు కూలీ పనులు చేయడం అన్నమాట. అంటే కొంత డబ్బులు తీసుకొని పని చేస్తూ ఉంటారనమాట. అందుకనే అంటున్నాడు కూలీ అంటే డబ్బులు ఇవ్వడం. ఇచ్చి పని చేయించుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఏ రకమైన డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అనేది జరుగుతుంది. అలా డబ్బులు కూలీ ఇచ్చి పని చేసేవారిని ఏమని పిలుస్తున్నారు ఇక్కడ బత్తుక అని పిలుస్తున్నారు. ఈ కాలంలో వ్యవసాయంలో 2 ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి ఇనుప నాగల వినియోగం, 2 వరి నారు పోసే పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు. ఈ కాలంలో మహాజనపదంలో వ్యవసాయం ప్రారంభమైన తర్వాత వచ్చిన 2 ప్రధానమైన మార్పులు ఏంటి అంటే ఒకటి ఇనుప నాగలను ఉపయోగించడం. అప్పటి వరకు సాంప్రదాయంగా చెక్కతో తయారు చేసిన నాగల్ని లేదా చెక్క పనిముట్లను ఉపయోగించినటువంటి వీరు ఎప్పుడైతే గోదావరి నది లోయలో ఇనుప ఖనిజాలను కనిపెట్టడం జరిగిందో ఆ ఇనుమును ఉపయోగించి ఇనుముతో తయారు చేసినటువంటి నాగలి ఉపయోగించి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అది ఒక మార్పు. ఈ రెండో మార్పు ఏంటంటే వరి నారు పోసే పద్ధతి. అంటే అప్పటి వరకు వరిని అంటే వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి పొలంలో డైరెక్ట్గా వెదజల్లి మొత్తం పొలం అంతా వెదజల్లి వ్యవసాయం చేయడం జరిగి ఉండవచ్చు. అయితే తర్వాత కాలంలో ప్రస్తుతం మనం ఎలా అయితే చేస్తున్నామో అంటే ఒక చిన్న ప్రాంతం ఒక చిన్న భూమిలో నేలలో తక్కువ నేలలో ముందు వరి విత్తనాలు వేసి అవి మొలకెత్తి నారు కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆ నారుని తీసి ప్రధానమైన పొలంలో నాటడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్ విత్తనాలు వెదజల్లకుండా ముందు నారు పెంచుకుని ఆ నారుని తీసుకెళ్ళి ప్రధానమైన భూమిలో నాటడం జరుగుతుంది. అదే పద్ధతిని వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు ఆ పద్ధతిని అనుసరించారు. అంటే మనకి కావాల్సింది ఏంటంటే రేపు ఎగ్జామ్లో మహాజనపదాల కాలంలో వ్యవసాయంలో సంభవించిన ఈ క్రింది 2 ప్రధాన మార్పుల్ని ప్రధానమైన మార్పులను సూచించండి అని అడగడానికి అవకాశం ఉందమ్మా. కాబట్టి ఇందులో ప్రధానమైనవి ఒకటి ఇనుప నాగలి వ్యవసాయంలో ఉపయోగించడం, 2 వరి నారు పోసే పద్ధతిని వాళ్ళు అవలంబించడం అని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యవసాయోత్పత్తి పెరిగింది అంటున్నాడు. ఈ వ్యవసాయోత్పత్తి పెరగడానికి కారణాలు ఏంటి? ఒకటి సాంప్రదాయ పనిముట్ల స్థానంలో ఇనుప నాగలి, 2 వరి నారు పోసే పద్ధతి. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు. అంతే కదా, వ్యవసాయానికి ఏది ఉన్నా లేకపోయినా నీరు అనేది ప్రధానమైనది కాబట్టి వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేసిన కారకాలు మనం చూస్తే వ్యవసాయ పనిముట్లు, వరి పండించే విధానంలో మార్పు రావడం, 2 నీటి సౌకర్యాల అభివృద్ధి కూడా కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తే కొన్ని వృత్తి పనుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? సాలివాడు అంటున్నాడు. అంటే సాలీలు అంటాం కదా, ఈ సాలివాళ్ళు చేసేటటువంటి ప్రధానమైన పని ఏంటంటే బట్టలు తయారు చేయడం, లేదా బట్టలు లేదా దుప్పట్లు ఇలాంటివి. అంటే బట్టలకు సంబంధించిన విషయాలు ఈ నేసే వాళ్ళని ఏమంటున్నాం అంటే సాలివాళ్ళు. రేపు సాలివారు అనగా క్రింది వాటిలో ఎవరు అనేవచ్చు. బట్టలు లేదా దుప్పట్లు నేసేవాళ్ళు. తర్వాత గొర్రెల కాపరి, ఇది తెలిసిందే మనకి. లేదా కమ్మరి అంటే ఎవరంట? ఇనుప వస్తువులను తయారు చేసేవారు. అంటే ఇనుపను ఉపయోగించి నాగళ్ళు కానీ, కత్తులు కానీ, గొడ్డళ్ళు కానీ ఇలాంటి వస్తువులు తయారు చేసేవాడిని కమ్మరి అని పిలుస్తారు. నెక్స్ట్ కుమ్మరి అంటే ఎవరంట? కుండలు తయారు చేసేవారు.
ఈ రెండిటికి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఇది. కానీ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ కుమ్మరి కొండలు, కొండలు తయారు చేసేవాళ్ళు కొండలు అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తిని గ్రామ పెద్ద అవుతాడు. అంటే ఆ కాలంలో ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఈ గ్రామ పెద్ద సాంప్రదాయం అనేది మనం గమనించవచ్చు. అయితే ఆ కాలంలో ఒక గ్రామానికి గ్రామ పెద్ద అవ్వాలి అంటే సాధారణంగా అతనికి ఏముండాలంట, ఆ గ్రామంలో ఎవరికీ లేనంత ఎక్కువ భూమి ఉంటే అది ఆ గ్రామ పెద్ద అవ్వడానికి అర్హత. అదేవిధంగా అతడే గ్రామానికి నాయకుడు. రాజు తరపున గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాక కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. గ్రామాల్లో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఇది వారికి సహాయపడి ఉండవచ్చు అంటున్నాడు. అంటే ఒక గ్రామానికి పెద్ద అవ్వాలి అంటే ప్రధానమైన అర్హత ఏంటి? అత్యధిక భూమిని కలిగి ఉండడం. దాంతోపాటు అత్యధిక భూమిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే గ్రామ పెద్ద అయ్యాడో ఆయనే ఒక నాయకుడు. గ్రామానికి ఒక లీడర్‌గా ఉండడం జరుగుతుంది. మరి ఆయన నిర్వర్తించేటటువంటి ప్రధానమైన విధులేంటి అని మనం చూస్తే మొదటిదేంటంట, గ్రామంలో ఉన్న ఇతరుల నుండి పన్నులు వసూలు చేయాలి. అంటే రాజుగారి తరపున ప్రజల నుండి పన్నులు వసూలు చేసి రాజుగారికి అందించాలి. అదేవిధంగా న్యాయమూర్తిగా కూడా వ్యవహరిస్తాడు. అంటే ఆ గ్రామంలో ప్రజల మధ్య ఏమైనా సమస్యలు, వివాదాలొస్తే వాటిని ఒక జడ్జి ఒక న్యాయమూర్తి ఎలాగైతే పరిష్కరిస్తాడో ఆ కాలంలో ఈ గ్రామ పెద్దే అలాంటి ఒక న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగేది. ప్లస్ పోలీస్ అధికారి అంటే శాంతి భద్రతలను కాపాడడం. వేరొకళ్ళు ఆ గ్రామంపై దాడి చేయకుండా ఒక రక్షణ కల్పించడం అనేది కూడా ఈ గ్రామ పెద్ద యొక్క బాధ్యత కింద మనం చూడవచ్చు. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లు, నాగలి, కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి తయారు చేసేవారు అంటున్నాడు. వంటకు సంబంధించిన కుండలు, ధాన్యం ఉంచే పాత్రలు కుమ్మరులు తయారు చేసేవారు అంటున్నాడు. బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని, వడ్రంగులు, దుస్తులు నేత పనివారు తయారు చేసేవారు అంటున్నాడు. అంటే ఆల్రెడీ కమ్మరి అంటే చూసాం మనం, వస్తువులు ఇనుముతో వస్తువులు తయారు చేసేవాళ్ళని. అదేవిధంగా కుమ్మరి అంటే కూడా చూసాం, కుండలు అంటే దానికి సంబంధించిన పాత్రలు తయారు చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ బండ్లు కానీ, నాగళ్ళు కానీ అంటే వ్యవసాయానికి పనికొచ్చాయి. దాంతోపాటు గృహ సామాగ్రి కానీ అంటే ఇంట్లో వాడుకునే రకాల వస్తువులు లేదా ఇంటికి సంబంధించినటువంటి కిటికీలు లేకపోతే గేట్స్ లాంటివి తయారు చేసేవాళ్ళు. వీళ్ళని ఏమని పిలుస్తున్నాం అంటే చెక్కతో తయారు చేసే వాళ్ళని ఏమని పిలుస్తున్నాం అంటే వడ్రంగులు. వీళ్ళైతేనేమో కమ్మరి అంటేనేమో ఇనుముతో తయారు చేస్తాడు. వాళ్ళు కూడా చేసేది పనిముట్లు తయారు చేస్తారు వ్యవసాయానికి సంబంధించినవి. అదే వడ్రంగి వచ్చేసరికి చెక్కతో పనిముట్లు తయారు చేస్తాడు. అదేవిధంగా నేత పనివారు తెలిసిందే, ఇది బట్టలు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ నాటి కుమ్మరులు మట్టి కుండలు తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆ కాలంలో కుమ్మరులు కుండలు తయారు చేసేవాళ్ళు. రకరకాలుగా అలంకరించేవారు వాటిని. అంటే వివిధ రంగులతో అలంకరించడం, డిజైన్లు పెట్టడం అలాంటివి చేసేవారు అని చెప్తున్నాడు. ఆకర్షణీయంగా ఉండేవి అయన్నీ కూడా. వాటిని అంటే మహాజనపదాల కాలంలో వాళ్ళు తయారు చేసినటువంటి కుండల్ని ఏ పేరుతో పిలిచారు అంటే పెయింటెడ్ గ్రేవేర్ అని పిలవడం జరిగిందంటున్నాడు. లేకపోతే రేపు ఎగ్జామ్‌లో బిట్ పెయింటెడ్ గ్రేవేర్ అనగా ఏంటి అని ఇవ్వచ్చు. అంటే పెయింటెడ్ గ్రేవేర్ అంటే ఏంటంట, మహాజనపద కాలంలో అక్కడున్న ప్రజలు ఉపయోగించినటువంటి కుండలు అని చెప్పాలి. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు అంటే ఆకర్షణీయంగా ఉండడానికి గీతలు గానీ లేదా రేఖాగణిత నమూనాలు చిత్రించడం అనేది మనం చూడవచ్చు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పని వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పని వారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి అంటున్నాడు. ఇక్కడ చూస్తే మనకి 2 ప్రధానమైన విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ కుమ్మరులు గానీ, కమ్మర్లు గానీ, వడ్రంగులు గానీ తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి అవసరం అంటే ప్రధానంగా గృహపతులకి అంటే ఈ భూ యజమానులకి అవసరం ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆ వస్తువుని తీసుకొని వాళ్ళకి
ఆ కాలంలో డబ్బులు వినియోగం అనేది తక్కువగా ఉండేది కాబట్టి తిరిగి ధాన్యం అనేది వాళ్ళకి ఆ ఉత్పత్తులకు గాను ఆ తీసుకున్న వస్తువులకు గాను ధాన్యం అనేది తిరిగి ఇచ్చేవారు. దీన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అని పిలవడం కూడా మనకు తెలుసది. ఒక వస్తువుని తీసుకొని దాని బదులుగా వేరొక వస్తువుని ఇవ్వడం. ఇక్కడ వాళ్ళు తయారు చేసిన వస్తువులు తీసుకొని గృహపతులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ధాన్యం ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక రకమైన వస్తు మార్పిడి పద్ధతి. అదే కాకుండా ఇంకో విషయం ఏంటి అంటే వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి అన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పురాతన మహాజనపదాలు ప్రారంభమైన మొదట్లో ఒక కుటుంబంలో ఉన్న పని వాళ్ళందరూ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా వ్యవసాయంలో వ్యవసాయం మాత్రమే చేసేవారు. వేరే పని అనేది చేసేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎప్పుడైతే పనిముట్లు అంటే ఇనుముతో తయారు చేసిన నాగళ్ళు లాంటి పనిముట్లు లేదా వ్యవసాయం చేసేటటువంటి పద్ధతిలో వచ్చినటువంటి మార్పులు అంటే ఇందాక చూసిన వరి అనేది నారు పోసి పండించడం ఇలాంటివి ఎప్పుడైతే వచ్చినాయో ఒకవైపు ఉత్పత్తి పెరిగింది. తర్వాత మిగులు శ్రామికులు ఏర్పడడం జరిగింది. అంటే ఒక కుటుంబంలో అంతకుముందు ఐదుగురు ఉంటే ఐదుగురు కూడా పొలంలోనే పనిచేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ నూతన వస్తువుల్ని ఉపయోగించడం జరిగిందో వ్యవసాయం చేయడానికి ఆ ఐదుగురిలో ముగ్గురు సరిపోతున్నారు. ఒక ఇద్దరు అనేది ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఖాళీగా ఉన్నారో వాళ్ళు వ్యవసాయం కాకుండా ఇతర పనుల వైపు వాళ్ళ ఆలోచన మళ్ళడం జరిగిందనమాట. అలా ఈ వెలుగులోకి వచ్చినటువంటి 2 ప్రధానమైన విషయాలే ఈరోజు మన ప్రపంచాన్ని మొత్తాన్ని శాసిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఒకటి వాణిజ్యం అంటే వ్యాపారము, 2 మార్పిడి కేంద్రాలు అంటున్నాడు. అంటే వ్యాపారం జరగడానికి ప్రధానమైన వ్యాపారం అనే భావన ఏర్పడడానికి వాణిజ్య భావన ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి వ్యవసాయంలో మిగులు ఏర్పడడం, 2 నైపుణ్యం గల వృత్తి పనివారు తయారు చేసిన వస్తువులు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెక్స్ట్ ఆ కాలంలో ఉన్నటువంటి నగర జీవనం ఎలా ఉండేది చూస్తే నగరాల ప్రజలు అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తున్నారు అంటున్నాడు. తర్వాత పట్టణాల్లో ఇప్పటి వల్లే తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. అంటే పట్టణాల్లో కూడా ఎక్కువ ఎవరు ఉంటారంటే పేదలే ఉండేవారని చెప్తున్నాడు. వారిలో కొంతమంది సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు అని చెప్తున్నాడు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారని చెప్తున్నాడు. చక్కని వస్త్రాలను మహాజనపదంలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలు కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాల్లో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయటపడ్డాయని చెప్తున్నాడు. అంటే ప్రధానంగా నగరాల్లో కూడా 2 రకాలైనటువంటి ప్రజలు నివసించడం మనం గ్రహించవచ్చు. ఒకటి శ్రామిక పేదలు, 2 వృత్తి పనులు చేసేవాళ్ళు. వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలు తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు ఊడ్చేవారు. తర్వాత శిక్షకులు నీటిని తెచ్చేవారు. చెక్కతోనూ, ఏనుగు దంతాలతోనూ బొమ్మలు తయారు చేసేవారు. అనేక రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్లో కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. వృత్తి పనివారు గృహపతులు ఉత్పత్తి చేసిన వస్తువులను కొన్ని వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకొచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో డజన్ల కొద్ది సేవకులతో, బానిసలతో పని చేయించుకోవడం విలాసవంతమైన జీవనం సాగించేవారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన చిన్న విషయం ఏంటి అంటే ఈ మహాజనపదాల కాలంలోనే మనకి ఇక్కడ చూస్తే కనుక విదేశీ వ్యాపారం కూడా జరగడం అనేది మనం గమనించవచ్చు. అంటే దేశం లోపల తయారైన వస్తువులతో పాటు వివిధ దేశాల్లో అంటే ఇరాన్, ఇరాక్, అరేబియా వంటి లేదా చైనా వంటి ప్రాంతాల్లో తయారైన వస్తువులు అంటే అంతర్జాతీయ వ్యాపారం కూడా ఈ మహాజనపదాల కాలంలో జరిగింది. తర్వాత చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాల్లో
సైన్యాలను నడిపేవారు. వారు ప్రజా సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ఈ కాలంలో యజ్ఞాలు, జంతు బలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజులు రాజ్యాలు అంటేనే వాళ్ళు ఎక్కువగా యుద్ధాల్లో విజయం సాధించడానికని లేదా వాళ్ళ రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా యజ్ఞయాగాలు చేయడం, ఆ కాలంలో జంతు బలులు అనే ఆచారం కూడా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారి రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగోడలు నిర్మించేవారు. వీటికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడడానికి రాజులు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, లేదా వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇతర రాజ్యాల మీద ఎలా యుద్ధాలు చేసేవారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ ఒక కోట కోట ఇచ్చాడు. ఒక మహాజనపదానికి సంబంధించి అది ఏమంటున్నాడంటే కౌశాంబి నగరానికి సంబంధించినటువంటి కోట కూడా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేశారు. గృహపతులు, వృత్తి పన్నువారు మరియు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. ఎవరైనా పన్నులు చెల్లించడానికి నిరాకరిస్తే వారు సైనికులచే శిక్షించబడి వారు. అధికారులు మరియు సైనికులు రాజోద్యోగులు. వారు రాజాజ్ఞకు బదులై సామాన్య ప్రజానీకం అంతా రాజాజ్ఞను శిరసా వహించేటట్టు చూసేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది వారి రాజ్యంలో పన్నులు పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీన్ని బాగా అని పిలిచేవారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్టు, రావడానికి అవకాశం ఉన్న బిట్ ఏది అంటే ఓకేనా. ఇక్కడ గృహపతులు అంటే భూమిలో ఉన్నటువంటి వ్యక్తులు అని మనం భూ యజమానులు అని నేర్చుకున్నాం. వాళ్ళే ప్రధానంగా ఒక గ్రామంలో అంటే రాజ్యంలో వ్యవసాయం చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు పండించిన పంటలో రాజుగారికి కొంత పన్ను రూపంలో చెల్లించాలి. మరి ఆ పన్ను రూపంలో చెల్లించాలి. ఎంత పన్ను చెల్లించాలి అంటే ఇక్కడ గృహపతి లేదా గృహపతి ఆయన పండించిన పంటను మొదటగా ఎన్ని భాగాలుగా చేయాలంట? 6 భాగాలుగా చేయాలి. అంటే పండించిన పంటను 6 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని రాజుకి పన్నుగా చెల్లించాలి. అలా తను పండించినటువంటి పంటలో రాజుకి చెల్లించే ఏదైతే ఆ భాగం ఉందో 1/6 వంతు భాగం ఏదైతే ఉందో దాన్ని ఏ పేరుతో పిలిచేవారు అంటే బాగా అనే పేరుతో పిలిచేవారు. రేపు పొద్దున్న ఎగ్జామ్లో అడిగే బిట్ కూడా ఇదే. ఏమని అడుగుతాడు? బాగా అనగా ఏంటి, లేదా బాగా అంటే ఏంటి అని ఇవ్వచ్చు. అంటే గృహపతి లేదా భూ యజమాని రాజుకి చెల్లించేటటువంటి పన్ను అని చెప్పొచ్చు. బాగా అనేది ఎన్నో వంతు అని ఇవ్వచ్చు. అంటే 1/6 వంతు, 2/6 వంతు, 3/6 వంతు, లేదా 1/3 వంతు అని ఇవ్వచ్చు. బాగా అనేది ఎన్నో వంతు? అది 1/6 వంతు. అంటే 6 భాగాలు చేసి 6 భాగాల్లో ఒక వంతుని ఇవ్వడం అని మనం చూడవచ్చు. అది ప్రధానమైన బిట్టు. దాంతోపాటు నేర్చుకునే ఇంకో బిట్ ఏంటి అంటే రాజు ఎక్కువగా ఎలా ఉండాలని కోరుకునేవాడంట? తన రాజ్యమే గొప్పగా ఉండాలి. అంటే మిగిలిన రాజ్యాలతో పోల్చుకుంటే ఎక్కువ సంపాదన ఉండాలి, లేదా రాజ్యం అనేది విస్తరించాలి, ఈ రకంగా కోరుకునేవాడు. మరి ఇందులో ఏది జరగాలన్నా కూడా రాజ్యం మిగిలిన రాజ్యాల కంటే గొప్పగా ఉండాలి అంటే ఆ రాజ్యానికి ఆదాయం అనేది ఉండాలి. అంటే డబ్బులు అనేవి ఎక్కువగా ఉండాలి. దానికి ఉన్న రెండు మార్గాలు ఏంటి అంటే ఒకటి పన్నులు వసూలు చేయడం, లేదా వేరే రాజ్యాల మీద దండెత్తి యుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని జయించి ఆ రాజ్యంలో ఉన్న వనరులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ రాజ్యంలో కలుపుకోవడం. మరి అలా ఉండడానికి ఈయన యుద్ధాలు చేయడం అనేది పరిపాటి రాజు అన్న తర్వాత రెండోది ఏం చేసేవాడంటే పన్నుల రూపంలో ఎక్కువగా వసూలు చేసేవాడని చెప్తున్నారు. తర్వాత ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు సేకరణ చేసేవారు.
కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్ను రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చెల్లించే పన్ను రకంగా ఒకే రూపంలో అనేది లేదు. అంటే డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని వాటిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గృహపతులైతే వాళ్ళు పండించిన వ్యవసాయోత్పత్తిని ఇచ్చేవారు. అదే పనులు చేసుకునేవారు. అంటే భూములు గట్రా లేకుండా కూలి పనులు చేసుకునేవారు కూడా రాజుకి పన్ను చెల్లించాలి. ఆ పన్ను ఇక డబ్బు రూపంలో కాకుండా ఎలా అంట పని చేయడం ద్వారా అంటే రాజుగారి నివాస ప్రాంతంలో లేదా రాజుగారికి సంబంధించిన భూముల్లో ఒకరోజు ప్రతి నెలలో కూడా ఒకరోజు ఎలా పని చేయాలి? ఉచితంగా పని చేయాలి. అదే వాళ్ళు చెల్లించే పన్ను. 2 వృత్తి పనివారు. వృత్తి పనివారు అంటే మనకి ఆహ్, ర రం వృత్తి పనివారు వీళ్ళు పన్నులు చెల్లించేవారు. అది వస్తు రూపంలో ఉండేది. తర్వాత పశువులు లేదా గొర్రెలు లేదా మేకలు ఇలాంటివి మేపుకునేవారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువుల్లోనే లేదా జంతువులకు సంబంధించిన ఉత్పత్తులను గాని రాజుకు పన్ను రూపంలో చెల్లించేవారు అని చెప్తున్నాడు. తర్వాత వ్యాపారస్తులు కూడా వాళ్ళు చేసిన వ్యాపారం మీద వాళ్ళకున్న మిగులులో కొంత రాజుగారికి పన్ను చెల్లించాలి. అదేవిధంగా వేటాడేవారు గాని, అడవుల నుంచి అటవీ ఉత్పత్తులు సేకరించేవారు గాని, వాళ్ళు సేకరించినటువంటి వస్తువుల్లో కొన్ని వస్తువులు రాజుగారికి పన్నుగా చెల్లించాలి. మరి ఈ కాలంలోనే వచ్చిన ప్రధానమైన మార్పు ఏంటంటే నాణేలను ఉపయోగించడం. ఈ నాణేల రూపంలో కూడా కొంతవరకు ఈ పన్నులు చెల్లించడం అనేది జరిగింది అని చెప్తున్నాడు. రైతులు మెరుగైన నీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుంచి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవాళ్ళు. ఓడిన వాళ్ళ పంటను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు అని చెప్తున్నాను. ఇక్కడ ప్రధానమైన బిట్స్ ఏమీ లేకపోయినప్పటికీ మరి రాజులు రైతులని వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించేవారు. అంటే వాళ్ళకి కాలువలు తవ్వించడం, నదులు నుంచి నీటిని మళ్లించడం, తర్వాత కొన్ని వసతులను కల్పించడం ద్వారా ఏమవుతుంది రైతులు వాళ్ళు పండించే పంట అనేది ఎక్కువ పండిస్తారు. ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో రాజుకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. దాన్ని రాజులు రైతులని వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించేవారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారం ఎక్కువగా చేయడానికి ప్రోత్సహించారు. అంటే వ్యాపారం పెరిగిందంటే వ్యాపారస్తుల లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తుడికి లాభం పెరిగిందంటే దాని నుంచి రాజుకి ఆదాయం కూడా ఎక్కువ వచ్చి ఎక్కువ రాజ్యానికి ఆదాయం అనేది ఎక్కువ వస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి హ్మ్, తర్వాత ఇక్కడ ఘన గణరాజ్యాలు అంటే ఏంటి అనేది ఇచ్చడము. ఇక్కడ మనం ప్రధానంగా ఘన అనే పదానికి అర్థం చూస్తే కనుక ఘన అంటే ఏంటంటే సమాన హోదా ఉన్నవారు అని అర్థం. అంటే ఒకే హోదా ఉన్నవాళ్ళు, ఒకే సమానమైన స్టేటస్ ఉన్నవాళ్ళు ఉండడాన్ని మనం ఏమంటున్నాం అంటే ఘన అని పిలుస్తున్నాం. సంఘం అంటే అర్థం ఏంటంటే శాసనసభ. సంఘ అంటే శాసనసభ. ఘన అంటే ఒకే హోదా ఉన్నవాళ్ళు. సంఘం అంటే శాసనసభ. ఘన సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. మరి మరి రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే రాజు లేదా రాణి పరిపాలించే భూభాగం. ఒక రాజ్యంలో ఒక కుటుంబం వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది అసలు రాజ్యానికి ఈ గణరాజ్యానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే రాజ్యం పూర్తిగా ఒకే రాజు పరిపాలనలో ఉంటదనమాట. అంటే ఆ రాజు ఒకే కుటుంబం నుంచి రావడం, ఆ రాజు చనిపోతే తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు. అంటే ఒకే కుటుంబంలో ఆ రాజు యొక్క పదవి అనేది కొనసాగుతూ ఉంటది. అంటే పరిపాలనలో వేరే ఎవరికీ కూడా ఆస్కారం అనేది ఉండదు. అతను రాజు తీసుకున్న నిర్ణయమే ఇక ఫైనల్‌గా అందరూ కూడా ఫాలో అవ్వాల్సి అవసరం ఉంటుంది. అదే గణరాజ్యం అంటే ఏంటంటే అధికారం లేదా పరిపాలన అనేది ఒక వ్యక్తి చేతిలో ఉండదు. ఒక సమూహం అంటే ఒక ఐదుగురో, ఆరుగురో లేదా ఒక 10 మందో
లేదా చిన్న గ్రామాలైతే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే నిర్ణయం తీసుకోవడం అనేది ఏదో ఒక వ్యక్తి చేతిలో, ఒక రాజు చేతిలో ఉండకుండా అందరి చేతుల్లో ఉంటుంది. అంటే అందరికీ నిర్ణయం తీసుకోవడంలో అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ రాజ్యం అని పిలుస్తున్నాం అంటే గణరాజ్యము అని పిలుస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి దగ్గరగా ఉన్నటువంటి ఆనాటి రాజ్యాలేవి అంటే ఇవి గణరాజ్యాలు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా పరిపాలనలో అవకాశం కల్పించారు. మగధ ఒక శక్తివంతమైన రాజ్యం అంటున్నాడు. మగధ రాజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది గంగా నదికి ఇరువైపులా ఉంది. మనం ఇందాక చూసాం గంగా నదికి ఇరువైపులా ఇది విస్తరించి ఉంది. మరి ఈ మగధ ఈ యొక్క శక్తివంతమైన రాజ్యంగా ఏర్పాటవ్వడానికి కారణాలేంటి అనేవి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినవి. అవేంటంటే ఒకటి నదులు భూములను సారవంతం చేస్తాయి. ఎలా అంటే ఇది గంగా నదికి దగ్గరలో ఉంది కాబట్టి గంగా నది నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా సారవంతమైన భూములు, ఎప్పుడూ కూడా ఒండ్రు మట్టితో అవి నిక్షేపమై ఉంటాయి కాబట్టి అవి మన గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసేవారు. అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉండేవి. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. అంటే ఇవి వ్యవసాయ భూములకి నీటిని పంపిణీ చేయడానికి ఉపయోగపడేవి నదులు. అదే రకంగా రెండోది ఉపయోగం ఏంటి నదుల వల్ల అంటే రవాణా. అంటే సరుకుల్ని నదుల మీదే అప్పుడు ఎక్కువగా రవాణా చేయడానికి కూడా ఈ నది ఉపయోగపడేవి. తర్వాత సైనికులను తరలించేవారు. నదుల మీద సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలు నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప నిక్షేపాలు ఉండేవి. ప్రధానమైన బిట్ అనేది మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతం అంటే ఇదంతా మగధ రాజ్యం అనుకుంటే దీనికి ఈ కింద ఉన్న ప్రాంతంలో ఇనుప నిక్షేపాలు అనేవి ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నిటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజు అయిన బింబిసారుడు అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు అంటున్నాడు. ఇక్కడ ఈ పేరాలో మనకి శక్తివంతమైన రాజ్యంగా మగధ ఏర్పడడానికి కొన్ని కారణాలు ఇచ్చాడు. ఒకటి ఒకటి నిరంతరం ప్రవహించే గంగా నది వంటి నదులు ఉండడం. 2 సారవంతమైన భూములు ఉండడం. ఈ నదులు సరుకు రవాణా చేయడానికి అంటే రవాణా సౌకర్యంగా కూడా ఇది ఉపయోగపడడం. ఇక అడవులు, అడవుల ద్వారా వచ్చే కలపను ఉపయోగించుకోవడం. లేకపోతే అడవుల్లో ఉన్న జంతువుల్ని యుద్ధాల్లో ఉపయోగించుకోవడం. అంటే అడవులు కూడా వీళ్ళ రాజ్యం అనేది శక్తివంతంగా ఏర్పాటవ్వడానికి కారణమైంది. ఇంకా ప్రధానమైనది ఏంటంటే ఇనుప ఖనిజ నిక్షేపాలు. అంటే ఏ మహాజనపదంలో అంతగా లేనటువంటి ఇనుప ఖనిజం ఇక్కడే ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు మిగిలిన జనపదాలతో పోల్చుకుంటే శక్తివంతంగా ఉండడానికి ఈ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ సహజ వనరులన్నీ కూడా కారణమైనవి అని చెప్పొచ్చు. మరి ఇందులో ఈ మగధ రాజ్యంలో మొదటి రాజు ఎవరంట బింబిసారుడు. మరి ఆ తర్వాత పరిపాలించిన రాజు అజాతశత్రువు కానీ లేదా తర్వాత వచ్చిన మహాపద్మనందుడు వీళ్ళందరూ కూడా అత్యంత ధైర్యవంతులు, శక్తివంతులు కాబట్టి ఈ రాజ్యం ఎక్కువగా విస్తరించింది అని మనం చెప్పవచ్చు. చూస్తే దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయవ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. అంటే మిగిలిన మ్యాక్సిమం ఉన్న జనపదాలన్నీ కూడా తిరిగి మగధలో కలిసిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరి కాలంలో మహాపద్మనందుని కాలంలో. ఎక్కడ వాయవ్యం నుండి అంటే ఎక్కడ సింధు నది నుండి మొదలుకుంటే ఇటు తూర్పునున్న ఒడిశా వరకు కూడా ఈ మగధలో భాగమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలు పాటించేవారు. పండుగలు నిర్వహించేవారు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఒక గణరాజ్యం. ఇక్కడ ఉన్న మనకి 16 జనపదాల్లో గణరాజ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే వజ్జి. వజ్జి అనేది ఒక గణరాజ్యం. ఇందాక చూసాం గణరాజ్యం అంటేనే అక్కడ ఒకే ఒక వ్యక్తి చేతిలో పరిపాలన అనేది ఉండదు. కొంతమంది ప్రజల సమూహం ప్రజల సమూహం వాళ్ళు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల యొక్క భావాలకి లేదా వాళ్ళ యొక్క ఆసక్తులకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇక్కడ ఉండడం మనం చూడొచ్చు. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి
మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరు తమను రాజు అని పిలుచుకునేవారు. చూడండి, అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు ఏ రకంగా పిలుచుకునేవారు? రాజు. అంటే నేనే రాజు అన్న భావన వాళ్ళలో ఉండేది. వాళ్ళు సాంప్రదాయాలు పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. అంటే నిర్ణయం అనేది ఒకే వ్యక్తి తీసుకుంటే వెంటనే తీసేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరూ కూడా వాదోపవాదాలను చేసి ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకునేవారు. మరి మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు అంటున్నాడు ఇక్కడ. మరి చూడండి, గణరాజ్యం అంటేనే ఎక్కువ ప్రజల అభిప్రాయాలకి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అని చెప్పుకున్నాం. అలాంటి గణరాజ్యం అయినా సరే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇక్కడ? మహిళలకు, బానిసలకు, సేవకులకు. ఈ మహిళలకు గాని, బానిసలకు గాని, సేవకులకు గాని ఈ నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళకి ఏ రకమైన ప్రాధాన్యత కూడా లేదు. ఇంపార్టెంట్ ఇది. తర్వాత వచ్చేసరికి బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. మనకు తెలుసు బౌద్ధ మత స్థాపకుడు, జైన మత స్థాపకుడు. వీళ్ళిద్దరూ కూడా ఈ గణరాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళే. ప్రఖ్యాత బోధకులైనటువంటి వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ ఘన రాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్త రాజులు గణరాజ్యాలను జయించారు. వీరి గురించి తర్వాత పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం అంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గణరాజ్యాలు ఇవి సాధారణంగా చిన్న చిన్న రాజ్యాలు అయినప్పటికీ మిగిలిన రాజ్యాలతో చాలా శక్తివంతంగా పోరాటం చేసి దాదాపు 1500 సంవత్సరాల పాటు అవి ఒక గణరాజ్యం, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాటి పరిపాలన అనేది కొనసాగింది. కానీ చివరికి ఎవరు వీటిని ఆక్రమించారంట? ఈ గణరాజ్యాల్ని గుప్తులు ఆక్రమించారు అని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండమ్మా, అలెగ్జాండర్ గురించి ఇవ్వడం జరిగింది. అలెగ్జాండర్ ఏమంటున్నాడు ఇక్కడ? మాసిడోనియా పాలకుడు అంటున్నాడు. దీన్ని ప్రస్తుతం గ్రీస్ లేదా ఆ పరిసర ప్రాంతాల్లోకి సంబంధించిన ప్రాంతం అని మనం గ్రహించాలి. ఈయన మాసిడోనియా పాలకుడు. మనకి తెలుసు అలెగ్జాండర్ అనగానే ఈయన ప్రపంచ విజేత. అంటే ఆయన కోరిక అది. మొత్తం ప్రపంచాన్నంతటిని కూడా జయించి అతనే పరిపాలించేదని అనేది అతని కోరిక. దానిలో భాగంగానే ఈ మాసిడోనియా లేదా గ్రీస్ చుట్టుపక్కల ప్రాంతాలని జయించడం, ఒక రాజ్యాన్ని ఓడించుకుంటూ ఈ అలెగ్జాండర్ మనకి భారత ద్వీపకల్పానికి చేరుకొని ఇంచుమించుగా ఎక్కడి వరకు వచ్చేసాడు? బియాస్ నదీ తీరం వరకు వచ్చేసాడు. అంటే మన భారతదేశ సరిహద్దుల వరకు కూడా వచ్చి తన నెక్స్ట్ టార్గెట్ ఏది అంటే ఇండియాని కూడా ఆక్రమించుకొని పరిపాలించడం. మరి అలాంటి సందర్భంలో అలెగ్జాండర్ తన యొక్క సైన్యం భారతదేశం మీద దాడి చేయడానికి అంటే యుద్ధం చేయడానికి నిరాకరించి వాళ్ళు భయపడ్డారంట. కారణం ఏంటంటే భారతదేశంలో పాలకులు పెద్ద సైన్యాలు, రథాలు మరియు ఏనుగులు కలిగి ఉన్నారని వారు వెనుతిరిగారు. అంటే యుద్ధం చేయకుండానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారనమాట. యుద్ధం చేసినా ఓడిపోతాం, భారతదేశాన్ని జయించలేం అనే ఒక భయంతో అలెగ్జాండర్ తన యొక్క కోరిక అయినటువంటి ప్రపంచాన్ని జయించాలి అనే లక్ష్యాన్ని నిర్మించుకొని వెనక్కి వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఆ కాలంలో మహాజనపదాల కాలంలో మన యొక్క భారత రాజ్యాలు ఎంత దృఢంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఈ కాలంలో ఉన్న సామాజిక మరి మతపరమైన అంశాలు మనం చూస్తే కనుక ఆ కాలంలోని మత వ్యవస్థల పట్ల సంతృప్తి చెందక అంటే కొంతమంది వ్యక్తులు నూతన ఆలోచనలు, మతాలు ఆవిర్భవించాయి. ఆ విధంగా ఆవిర్భవించిన మతాలే మనం చూస్తే కనుక ఇక్కడ జైన మతం, దాన్ని స్థాపకుడు ఎవరు అంటే మహావీరుడు. తర్వాత బౌద్ధ మతం ఎవరు స్థాపించారంటే సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడిని మనం ఏమని పిలుస్తామంటే గౌతమ బుద్ధుడు. అంటే గౌతమ బుద్ధుడికి ఉన్న మరొక పేరు ఏది అంటే సిద్ధార్థుడు. మరి వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. అంటే ప్రస్తుతం ఆ కాలంలో పరిపా ప్రజలు ఏదైతే హిందూ మతాన్ని, వేదాలని అనుసరిస్తున్నారో అవి అంటే కొన్ని మూఢనమ్మకాలను ఫాలో అవ్వడం వల్ల లేదా కుల వ్యవస్థ వల్ల కానీ వీళ్ళు అసహించుకుని వాటిని అంటే ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి,
లేకపోతే ఆ కాలంలో ఉన్న పూజా విధానాలు గానీ, అలాంటి వాటిని అంటే యజ్ఞయాగాలు అంటే దేవుడిని చేరుకోవాలంటే మనకి భారీగా యజ్ఞయాగాలతో సంబంధం లేదు. లేదా జంతువులు వీటిని బలి చేయక్కర్లేదు అని చెప్పి వీళ్ళు ఒక శాంతియుత మార్గాన్ని వీళ్ళు ఎంచుకోవడం అనేది మనం గమనించవచ్చు. అలాంటి మతాలు ఏంటంటే ఇక్కడ ఒకటి జైన మతం, 2 బౌద్ధ మతం. వాటితో పాటు ఇంకేమున్నాయి ఇక్కడ లోకాయుత మతం, అజీవిక అనే మతాలు కూడా ఆ కాలంలో మన హిందూ మతానికి ఆహ్, నుండి ఏర్పాటైనటువంటి మతాల కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ గాంధార శిల్పకళ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైంది. ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. మోస్ట్ ఇంపార్టెంట్ గాంధార శిల్పకళ భారతదేశంలో పురాతన కాలంలో శిల్పులు అనుసరించినటువంటి వివిధ రకాల పద్ధతుల్లో ఇదొకటనమాట. గాంధార. గాంధార అనేది ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఈ శిల్పకళ ఎక్కువగా ఎక్కడ అభివృద్ధి చెందిందంట మనకు 16 మహాజనపదాల్లో భారతదేశంలో కాకుండా భారతదేశంకి బయట ఉన్నటువంటి 2 జనపదాల్లో ఓ జనపదం గాంధార. ఇది సింధు నది ఒడ్డున ఉందని మనం చూసాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ శిల్పకళ అభివృద్ధి చెందింది కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చిందంటే గాంధార అని పేరు వచ్చింది. ఈ గాంధార శిల్పకళ ఎక్కువగా ఏ దేశం కళతో ప్రభావితమైంది అంటే గ్రీకుల యొక్క శిల్పకళ యొక్క ప్రభావం అనేది వీళ్ళపై అనేది ఉంది. దేనిపైన గాంధార శిల్పకళ పైన ఉంది. ఈ గాంధార శిల్పకళలో అసలు లక్షణం ఏంటి అని చూస్తే కనుక మనం వాస్తవికత అంటే ఏదైనా ఒక శిల్పం చెక్కాలి అన్నప్పుడు నిజమైన వస్తువు ఏదైతే ఉంటుందో అంటే ఒక జంతువుకి సంబంధించిన శిల్పం చెక్కాలనుకున్నప్పుడు మనం ఆ శిల్పాన్ని గట్టి చూస్తే నిజంగా అది జంతువేనా అన్న విషయం అనేది మనం దాని వాస్తవికత కింద చెప్పవచ్చు. అంటే వాస్తవానికి దగ్గరగా శిల్పాలను అనేవి చెక్కేవారు. తర్వాత సరైన కొలతలను ఉపయోగించేవారు. మెజర్మెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉండేవి. అదేవిధంగా సున్నితమైన పనితనం అనేది ఈ గాంధార శిల్పకళ యొక్క లక్షణంగా చెప్పవచ్చు. ఇది ఎక్కువగా బుద్ధుని ఈ చిత్రాలు అన్నీ కూడా ఏ శైలిలో చెక్కబడ్డాయి అంటే గాంధార శైలిలోనే ఈ బుద్ధుడి యొక్క ప్రతిమలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పురావస్తు శాస్త్రం. పురావస్తు శాస్త్రం అంటే ఇంకా తెలిసిందే ఇది. మనకి ఎవరైతే పురావస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళు వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అక్కడ బయటపడిన వస్తువులకు సంబంధించినటువంటి పరిశోధనల ద్వారా పురాతన కాలంలో ప్రజలు ఏ విధంగా జీవించేవారు అనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అని పిలుస్తున్నారు. తర్వాత గణరాజ్యం చెప్పాము. ఒక రాజు కాకుండా కొంతమంది వ్యక్తుల సమూహం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే రాజ్యాన్ని గణరాజ్యం అంటారు. తర్వాత సంఘము అంటే ఒక సమూహం అంటే ప్రజల సమూహాన్ని మనం సంఘంగా పిలవచ్చు. తర్వాత దిగానికాయ లేదా మధ్యమ నికాయ ఈ 2 కూడా ఇంపార్టెంటే. ఈ 2 కూడా మనకి సుత్త పీఠికలు. అంటే ఈ సుత్త పీఠిక అనేది మనకి బౌద్ధ మతానికి సంబంధించింది. మీకు తెలిసుండొచ్చు మనకి బౌద్ధ మతంలో త్రిపీఠకాలని ఉంటాయి. త్రిపీఠకాలు. మరి త్రిపీఠకాలు అంటేనే 3 కదా! అందులో మొదటి పీఠిక సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠికలు ఉంటాయి. మళ్ళీ ఈ సుత్త పీఠికలో మళ్ళీ అందులో కూడా కొన్ని అధ్యాయాలు అనేవి ఉంటాయి. అంటే మొత్తం ఎన్నున్నాయి అంటున్నాడు ఇక్కడ సుత్త పీఠికలో గల 5 నికాయలు. నికాయ అంటే ఒక అధ్యాయం, ఒక చాప్టర్ అని మనం చెప్పుకోవచ్చు. అలా మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయి సుత్త పీఠికలో. అందులో ఫస్ట్ చాప్టర్ ఏది అంటే దిగానికాయ. రేపు సుత్త పీఠికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం లేదా మొదటి నికాయని గుర్తించండి అని అడగొచ్చు. ఏంటది? దిగానికాయ. మరి సుత్త పీఠికలో గలటువంటి రెండవ చాప్టర్ అంటే సెకండ్ చాప్టర్ నికాయ. రెండవ చాప్టర్ ఏది అంటే మధ్యమ నికాయ. మొత్తం సుత్త పీఠికలో ఎన్ని చాప్టర్స్ లేదా నికాయలు ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. 5 చాప్టర్స్లో ఫస్ట్ నికాయ మొదటి నికాయ ఏది అంటే మనకి దిగానికాయ. రెండవది ఏది అంటే మధ్యమ నికాయ.